దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును ధ్యానిందాము. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభ కాండము ఆది కాండము నుంచి మనతో మాట్లాడుచున్నారు. ఏమనగా, ఆయన ఆలోచనలో మానవుని ఉత్పత్తి, మానవ నిర్మాణము ఏ విధముగా ఉన్నదో ఇక్కడ వ్రాయబడింది. నేల మంటితో నరుని ఆయన నిర్మించాడు, ఆయన పోలికలో నిర్మించాడు. చూడండి, ఆది కాండం 1వ అధ్యాయము 27వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది చూడండి. తన పోలికలో, తన యొక్క రూపములో, తన యొక్క ఆలోచనలో ఆయన మానవుని సృజించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని ప్రేమంత గొప్పదండి. జంతువులు చూసినా, పశుపక్షాదులు చూసినా, వేటిని గూర్చైనా ఆయన పోలికను అని చెప్పలేదు, కానీ మానవుని గూర్చి నా పోలికను ఆయన చెప్పారు. అన్ని నోటి మాట ద్వారా ఆయన సృష్టించున్నారు. సూర్యచంద్రులను, నక్షత్రాదులను సమస్తమును కలగజేశాడు ఆయన. అయితే మానవుని మాత్రము తన పోలికలో ఆయన నిర్మించున్నాడు. ప్రియులారా, తన హస్తములతో నిర్మించున్నాడు. గనుక అన్నీ మాట వింటున్నాయి, కానీ మానవుడు మాట వింటున్నాడా? ఆలోచన చేయండి. దేవుని మహిమ కొరకు మానవుని నిర్మించిన దేవుడైన, అయితే మానవుడు దేవుని మాట వెనక దూరమైపోయాడు. ప్రియులారా, గనుక ఆయన పోలికలో ఉన్న మనము దూరముగా ఉన్నాము, దగ్గరగా ఉన్నాము. మన మనస్సాక్షి అనేది మనకు తెలుస్తుంది. గనుక నిర్మించిన దేవుడు, సృష్టించిన దేవుడు, ప్రేమించిన దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతుంటున్నాడు. నీవు నా పోలిక, నీవు నా సొత్తు, నీవు నా కుమారువు కుమార్తెవు అంటూ ఉన్నాడు. గనుక ఆయన ప్రేమను పొందుకునేవారుగా మన జీవితాలు ఆయనకు సమర్పించుకుందాం. దేవుని సందులో నమ్మకంగా సాగిపోదాం. దీవెనలు పొందుకుందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకే వందనాలు. మీ పోలికలో నరులు నిర్మించిన దేవుడు నాయన. మీ ప్రేమ ఎంత గొప్పది, మీ ఆలోచన ఎంత గొప్పది ప్రభువా. అయితే నరుడు ప్రభువా, నీ మాట వెనుక దూరమైనప్పుడు వెతుక్కొంటి భూలోకానికి వచ్చిన మహనీయుడవు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం నాయన. మీ ప్రేమను పొందుకునే భాగ్యం అందరికీ మీరు దయచేయండి. మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నాయన. ఏమిచ్చి మీరు రుణము తీర్చగలము నాయన. మా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాం. మీ పోలికలో నాయన నిర్మించిన మమ్మలను నాయన మీ యొక్క సన్నిధిలో, మీ నీడలో నమ్మకంగా సాగిపోయే భాగ్యము మీ ఆత్మ ద్వారా మాకు దయచేయమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని, ఎవరైనా కష్టములు ఇబ్బందులుంటే సహాయము చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.